నమస్కారం, నేను మీ డాక్టర్ గోపాల్ కృష్ణ, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు లివర్ స్పెషలిస్ట్, సహస్ర హాస్పిటల్. ఇవాళ మనము వర్షాకాలంలో కామన్ గా చూసే సమస్య అయినటువంటి జాండీస్ గురించి తెలుసుకుందాం. జాండీస్ అనేది మనకు కామన్ గా వైరల్ హెపటైటిస్ ఏ మరియు వైరల్ హెపటైటిస్ ఈ వలన కలుగుతూ ఉంటుంది. వర్షాకాలంలో మనము కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు తీసుకోవడం మూలంగా ఈ సమస్య సంభవిస్తూ ఉంటుంది. ఇది జాండీస్ మనకు వచ్చినట్లుగా మనం ఎలా కనిపెట్టవచ్చు అంటే, మనకు కళ్ళలో కానీ మూత్రంలో కానీ పచ్చదనం కనబడము, కొద్దిగా ఫీవర్ కనబడము, ఒంట్లో నలతగా ఉండడము, ఒళ్ళు నొప్పులు ఉండడము, ఇలాంటి లక్షణాలను మనం ముందుగా పసిగట్టి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినట్లయితే మనకు జాండీస్ని నిర్ధారణ చేయవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే వైద్యుని సంప్రదిస్తే దానికి సంబంధించినటువంటి టెస్టులు అయినటువంటి హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ, అలాగే వాటితో పాటు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి టెస్టులు కూడా చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సాధారణంగా ఇది మనకు కామన్ కోల్డ్ ఎలా వస్తుందో అలాగే వైరల్ ఇన్ఫెక్షన్. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా 2 నుంచి 6 వారాల్లో మొత్తం క్లియర్ అవుతూ ఉంటుంది. కానీ ఒక 5 నుంచి 10% వ్యక్తులకు మాత్రమే దీన్ని ఆసుపత్రిలో ఉంచి ఐసీయూలో చికిత్స చేయాల్సినంత తీవ్రంగా కూడా మారే అవకాశం ఉంటుంది. అందువలన దీన్ని తొందరగా మనము డయాగ్నోస్ చేసినట్లయితే మేజర్ కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేయవచ్చు. సాధారణంగా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఇంటి పట్టునే విశ్రాంతి తీసుకుంటూ ఎక్కువగా ద్రవ పదార్థాలు అలాగే తక్కువ నూనెతో చేసినటువంటి వెజిటేరియన్ ఆహారాన్ని మాత్రమే ప్రిఫర్ చేయాలి. ఇలా చేస్తే మనకు 2 నుంచి 6 వారాల్లో చాలా వరకుగా సమస్య తీరిపోతూ ఉంటుంది. ఒకవేళ బాగా నిస్సత్తువుగా ఉండి చేతకానితనం ఎక్కువ అవడము, ఆహారం తీసుకోకపోవడము, కడుపులో నొప్పి ఉండడము, వాంతులు రావడము, విరేచనాలు కావడము, ఇలాంటి లక్షణాలు ఉంటే ఇమీడియట్ గా డాక్టర్ ని సంప్రదించి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెరీ రేర్ సిచ్యువేషన్ లో కొంతమందిలో లివర్ ఫెయిల్యూర్ కి గురి కాబట్టి దానికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరం పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ చిన్న జబ్బుని మనము చిన్న చిట్కాల ద్వారా రాకుండా అరికట్టవచ్చు. అదేంటంటే మనకు వర్షాకాలంలో తాగునీటిని కాచి చల్లార్చి తీసుకోవడం ఒకటి. బయట తినుబండారాలు ఎలా అంటే పానీపూరీలు, చాట్ బండార్లో వర్షాకాలంలో అవాయిడ్ చేయడం చాలా మంచిది.